ఒకానొక టైంలోని హాలీవుడ్లో ఉండే ఒక యాక్టర్ని చూసి ఇతని ఫ్యూచరే లేదని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే అతనికి డ్రగ్స్ అడిక్షన్, జైలుకి వెళ్ళి రావడం, మూవీస్ నుంచి బ్యాన్ చేసేయడం, లైఫ్లో అన్ని డోర్స్ అతనికి క్లోజ్ అయిపోయాయి. కానీ ఆయన గట్టిగా కంబ్యాక్ ఇచ్చారు. అతనే రాబర్ట్ డౌనీ జేఆర్. ఇతను రీహాబ్ సెంటర్లో చాలా ఇయర్స్ గడిపారు. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేశారు. ఆర్డీజే బయటకు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా అతను బ్యాన్ చేసింది. ఎవరు కూడా అతనితో మూవీ తీయకూడదని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ అప్పుడు ఒక మనిషి అతని మీద నమ్మకం చూపించాడు. అతనే ఐరన్ మ్యాన్ డైరెక్టర్ అయిన జాన్ ఫేవరో. ఇతను మార్వెల్ స్టూడియోస్తోని ఫైట్ చేసి మరీ అతన్ని ఐరన్ మ్యాన్ రోల్కి ఒప్పించాడు. ఎందుకంటే అప్పట్లోనే మార్వెల్ స్టూడియోస్ చాలా లాస్లో ఉంది. అప్పట్లో మార్వెల్ స్టూడియోస్ ఎంత లాస్లో ఉందంటే తన దగ్గర ఉండే కామిక్ క్యారెక్టర్స్ని కొన్నింటిని అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ ఇంత నష్టం ఉన్నా కూడా జాన్ ఫేవరో పట్టుపట్టడం వలన ఆర్డీజేని ఐరన్ మ్యాన్లో చూపించారు. కట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడం వలన ఆర్డీజే కంబ్యాక్ మాత్రమే కాదు, మార్వెల్ స్టూడియోస్ కూడా తిరిగి ప్రాణం పోసుకుంది. ఎందుకంటే ఈ మూవీ హిట్ వల్ల మార్వెల్ మిగతా మూవీస్ అన్నిటికీ మంచి బూస్ట్ని ఇచ్చింది. అందుకే ఆర్డీజేని ఫ్యాన్స్ అందరూ ద గాడ్ ఆఫ్ మార్వెల్ అని పిలుస్తారు. ఎందుకంటే మార్వెల్ స్టూడియోస్ని రీబూట్ చేయడానికి ఆర్డీజే ఐరన్ మ్యాన్ సినిమా చాలా ఉపయోగపడింది. అంతేకాకుండా ఇతను 2019 వరకు ది అవెంజర్స్ ఎండ్ గేమ్తో నటించారు. దాని తర్వాత ఇతన్ని రీసెంట్గా జరిగిన శాన్ డియో కామిక్స్లో 2024లో మళ్ళీ డాక్టర్ డూమ్గా పరిచయం చేశారు. ఈసారి క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉండదు.